మీరు విమర్శలు చేయండి, కానీ మీరు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ ఏమైంది దాని గురించి మీరు సమాధానం చెప్పండి. యూత్ డిక్లరేషన్ కాస్త ఈరోజు యూజ్లెస్ డిక్లరేషన్ గా మారిపోయింది. ఎందుకంటే ఆ యూత్ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా మీరు ఇప్పటివరకు అమలు పరచలేదు. జాబ్ క్యాలెండర్ కాకెత్తుకపోయింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఏ ఏడాదో ఇప్పటివరకు చెప్తలేరు. మెగా డిఎస్సి అన్నారు, మెగాస్టార్ సినిమాలు వస్తాయి కానీ మెగా డిఎస్సి మాత్రం రాలే. జియో 46 రద్దు అన్నారు, దాని పేరు మీద మీరు ఎమ్మెల్యే లైన్లు ఎమ్మెల్సీ లైన్లు, కానీ ఈ నిరుద్యోగులను హైకోర్టులో ఓడగొట్టిండ్లు. ఆ రకంగా ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు. కాబట్టి ఏ సరూర్ నగర్ స్టేడియంలో మీరు యూత్ డిక్లరేషన్ ఇచ్చిలో ఆ సరూర్ నగర్ స్టేడియంలోనే మీకోసం డెత్ డిక్లరేషన్ రాయడానికే ఈరోజు ఈ మహా సంగ్రామ సదస్సును మేము పెట్టినాము. ఒక్క పిలుపునిస్తే మహా సంగ్రామాన్ని కల్పించే విధంగా ఈ రాష్ట్ర నలుమూలల నుండి నిరుద్యోగులు, యువకులు, ఉద్యోగార్థులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావడాన్ని చూసిన తర్వాత నిన్న రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి. ఈ సభ ఊపు చూసిన తర్వాత నువ్వు ఎంత పెద్ద తోపైనా రేవంత్ రెడ్డి నువ్వు తల వంచక మానవు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు పేటీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు పే చేయకపోతే ఢిల్లీలో మూటలు మోయకపోతే ఢిల్లీలో కప్పం కట్టకపోతే నువ్వు ఒక్క నెల కూడా నువ్వు సీఎం గా ఉండలేవు. నువ్వు రెగ్యులర్ సీఎం కాదు, నువ్వు రిన్యూవల్ సీఎం అని చెప్పి కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పిండు. కాబట్టి పేటీఎం ముఖ్యమంత్రి ఈయన రేవంత్ రెడ్డి గారు, పేటీఎం మంత్రులు, ఈ కాంగ్రెస్ మంత్రులు దాన్ని ప్రతిఘటించడానికే ఈరోజు మరి రాష్ట్ర యువకులందరూ కూడా ఇక్కడ చేరిళ్ళు. మీరు కాంట్రాక్టర్ల డబ్బులు ఇవ్వడానికి మీకు డబ్బులు ఉంటాయి, మూసీకి 1,00,000 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, ఉద్యోగాలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయా? ఎందుకంటే అలా మీకు 30% కమిషన్ వస్తుంది కాబట్టి మీరు ఇస్తారు, కానీ ఇక్కడ ఏ కమిషన్ రాదు కాబట్టి మీరు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి ఈరోజు మరి మొండిగా వ్యవహరిస్తున్నారు. మీకు 30% కమిషనే కావాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు ప్రతి చివరస్తాలో భిక్షాటన చేసైనా మీకు 30% కమిషన్ చెల్లిస్తారు. కానీ దయచేసి ఇప్పటికైనా నోటిఫికేషన్లు ఇవ్వండి. పోలీస్ నోటిఫికేషన్లో 20,000 ఉద్యోగాలు ఇవ్వాలి, జియో 46 రద్దు చేయాలి, ఫీజు రీంబర్స్మెంట్ చెల్లించాలి, స్కాలర్షిప్ చెల్లించాల్సిందే. ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కూడా లేదంటూ కూడా చాలా మంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నాడైనా నేడైనా ఏనాడైనా ఈ తెలంగాణ గడ్డకు అన్యాయం జరిగినా, తెలంగాణ బిడ్డకు కష్టం వచ్చినా ఆ అన్యాయాన్ని ప్రశ్నించేది, ప్రతిఘటించేది, పోరు సలిపేది బీఆర్ఎస్ పార్టీయే. ఆ బిడ్డలకు కష్టం వస్తే వాళ్లకు అండగా నిల్చొని వాళ్ళని ఆదుకునేది కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, అదే కదా ఈరోజు కేటీఆర్ గారు సవాల్ చేసిండు, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం కానీ మీరు 67,000 ఉద్యోగాలు ఇచ్చినట్టున్నారు కదా. 67,000 ఉద్యోగాలు కనుక మీరు ఇచ్చినట్టు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి సరూర్ నగర్ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో, మీడియా సమక్షంలో వారు సవాల్ చేసిండ్రు. దమ్ముంటే రేవంత్ రెడ్డి మొగోడైతే ఆయన వచ్చి ఆ సవాల్ని స్వీకరించాలి. 67,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నావు కదా, ఇదే అశోక్ నగర్ రా, ఇదే దల్సుఖ్ నగర్ రా, లేదా సరూర్ నగర్ స్టేడియంకి వస్తావా, ఏ రోజు వస్తావో చెప్పు, కేటీఆర్ గారు మళ్ళీ వస్తారు, దమ్ముంటే నిరూపించు. ఒకవేళ 67,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి కుర్చీ నుండి నువ్వు తప్పుకుంటావా? ఈ రాహుల్ గాంధీ వచ్చి సరూర్ నగర్ స్టేడియంలో ముక్కు నేలకు రాస్తారా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దమ్ముంటే సమాధానం చెప్పాల్సిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, మంత్రులను, ఆ మహేష్ గౌడ్ గారిని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం.